హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ బుర్జీ చేశాను. అదే ఎగ్ బుర్జీ అంటాం కదా, పన్నీర్ బుర్జీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే దోసతో తిన్నాను. దోశ ఇది బాజరా, ఉలవలు అండ్ కొంచెం మినపప్పు వేసి బియ్యం లేకుండా దోశ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను నేను. సో మీరు ఎనీ ఆయిల్ చాయిస్ ఆఫ్ యూస్. అండ్ ఒక ఆనియన్, అదే ఒక ఉల్లిపాయ వేసి, ఒక ఉల్లిపాయ, కొంచెం 2 గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై చేసుకుని, నేను ఆయిల్ కూడా తక్కువ వేసాను. చాలా అంటే చాలా బాగుంది బుర్జీ. అదే పన్నీరు అంటే ప్రోటీన్. కొంచెం సాల్ట్ వేసి కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత బాగా బ్రౌన్ అవసరద్దు. తర్వాత ఒక టమాటా, 1 టమాటా వేసి కాసేపు కలిపి, కొంచెం టమాటా శుభ్రంగా మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని బాగా కుక్ అయిపోయాయి టమాటాలు. సో పన్నీరు పీసెస్ తీసుకుని నేను చేతితో స్క్రాంబుల్ కింద చేశాను. అదే శుభ్రంగా ఇలా నలిపాను. వీడియో కూడా మంచిగా మరి ఎందుకు రాలేదు తెలీదు. తర్వాత బాగా కలుపుకొని పీసెస్ కూడా వేసుకోవచ్చు, బట్ స్క్రాంబుల్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను ఈ స్క్రాంబుల్. అంటే పన్నీర్ కూర వండాను అండ్ బటర్ పన్నీర్ వండుతాను, అన్నీ వచ్చు, బట్ స్క్రాంబుల్ ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా, మసాలాలో వేసేసి కాసేపు ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే సరిపోద్ది. ఆ మసాలా అంతా పట్టిలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను పెరుగు వేసాను. యోగర్ట్ పెరుగు వేసుకున్నా పర్వాలేదు, వేయకపోయినా పర్లేదు, బట్ నేను ట్రై చేద్దామని వేసాను. పెరుగుతో ఇప్పుడు ట్రై చేయలేదని చేశాను, బట్ చాలా చాలా యమ్మీగా ఉంది. పెరుగు లేకపోయినా కొంచెం వాటర్ వేసుకుని ఇదే కుక్ చేసుకుని కూడా తినొచ్చు, బట్ పెరుగు వేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేశాను. చాలా బాగుంది. సో 1 స్పూన్ పెరుగు ఓన్లీ. అన్నంలోకైనా తినొచ్చు, అన్నంలోకి చపాతీ, పరోటా ఏదైనా తినొచ్చు. నేనైతే దోశ వేసుకుని తిన్నాను. అది కూడా ఫైబర్ రిచ్ దోశ. రైస్ వేయకుండా చేశాను. చాలాసార్లు దోశ పెట్టాను కాబట్టి సో నేను ఆ దోశ రెసిపీ పెట్టలేదు. కొంచెం పెరుగు, కొద్దిగా వాటర్ వేసాను, 1 స్పూన్ వాటరు. కుక్ అయిపోయిన తర్వాత పన్నీర్ని బాగా కుక్ చేసేయకూడదు, మళ్ళీ రబ్బర్లాగా అయిపోద్ది పన్నీరు. సో కొంచెం కొరియాండర్ లీఫ్, అదే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ పన్నీర్ బుర్జీ రెడీ.